అనకాపల్లి నియోజకవర్గంలోని సినీ హాస్య నటులు సప్తగిరి, శకలకు శంకర్లు సందడి చేశారు. టీడీపీ, జనసేన, బీజేపీ పార్టీలకు మద్దతుగా నియోజకవర్గంలో అనకాపల్లి, కసింకోట మండలాల్లో విస్తృతంగా పర్యటించి ప్రచారం నిర్వహించారు. కమలం గుర్తుపై ఓటు వేసి కూటమి ఎంపీ అభ్యర్థి సీఎం రమేష్ ను, అసెంబ్లీ అభ్యర్థి కొనతాల రామకృష్ణను గెలిపించాలంటూ ఓటర్లను అభ్యర్థించారు. మహిళలంతా సుఖ సంతోషాలతో ఉండాలంటే కూటమిని గెలిపించుకోవాలని పిలుపునిచ్చారు. జరగన్ రా జరగన్ జై బీజేపీ జై జనసేన ఓడించు మన నియోజకవర్గానికి మన రాష్ట్రానికి నష్టం జరిగిందని ఎన్నో తారీఖు పోలింగ్ జై జనసేన జై సైకిల్ అడ్వాన్స్ కంగ్రాచులేషన్స్ అందరికీ. ప్రతి ఆడపిల్లకి నెలకి 1500 రూపాయలు ఇస్తున్నారు. నేను మాటిస్తున్నాను మీకు. మళ్ళీ ఒక 15 సంవత్సరాల క్రితం, నా చిన్నప్పుడు ఒక 20 సంవత్సరాల క్రితం ప్రతి అమ్మ చేతిలోనూ, అక్క చేతిలోనూ, ప్రతి ఆడపిల్ల చేతిలోనూ డ్వాక్రా అనే డబ్బులు కలగల ఎలాగైతే చూశారో మళ్ళీ ప్రతి ఒక్కరి చేతిలోనూ అందరూ హ్యాపీగా ఆనందంగా బతికే రోజులు త్వరలో, అతి త్వరలో కొద్ది రోజుల్లోనే ఉన్నాయి మీ అందరికీ. అలాగే పవన్ కళ్యాణ్ అని వచ్చిన తర్వాత చదువుకున్న ప్రతి యూత్ కి, ప్రతి కుర్రోడికి భవిష్యత్తు చూపించే విధంగా పవన్ కళ్యాణ్ అన్నయ్య రూట్ వేస్తున్నాడు కుర్రోళ్ళందరికీ. చదువుకొని జాబులు లేకుండా బాధలు పడి నాలాగా హైదరాబాద్ పారిపోయే ఏ కుర్రోడిని చూడరు మీరు. ఎక్కడే ఆధారపడి, ఎక్కడే తన భవిష్యత్తు నిలబెట్టుకున్న రోజులు చూస్తున్నారు. అమ్మలకి, అక్కలకి, చెల్లెమ్మలకి, బాపలకి, పిన్నమ్మలకి, మా అప్పలకి అందరికీ ఉంటే మాట మన గుర్తు